హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ క్రేజీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ట్రిప్ అయితే వెళ్తున్నాము. దేనికి ఎవరికి ఉపయోగం ఉండే? అది ఎవరికి ఉపయోగం అసలు? ఇద్దరు అయితే ఉన్నారు. మన వాళ్ళు ఇద్దరు అక్కడ షెడ్యూల్లోకి వెళ్ళిపోయారు వాష్రూమ్కి. ఇంకా వస్తలేరు, చాలాసేపు అయింది చూడబట్టి ఇంకా వస్తలేరు. మీకు పర్సన్ చూపిస్తాగో, అక్కడ ఆ చెట్లు నడుస్తుంది చూడండి, అక్కడ పర్సన్ వస్తుంది చూసిన, అని పేరు లడ్డు. ఆడు పోయి గంట వాడు అక్కడనే ఇంకా రాలేదు. మా బావ వేయండు, ఇంకా అక్కడనే బయటికి వేయండు, కార్ ఓనర్ ఇంకా కనిపిస్తలేడు. చూస్తాం కొద్దిసేపు అయినాక, చూసి తర్వాత పోయి దేలాడతాం మొత్తము సరేనని. బ్రో ఏడికి పోతున్నాయి మనకు తెలుసా నీకు? మార్నింగ్ వేసుకొని వచ్చి బ్రో, మాకు ఏడిపోతున్నామో కూడా తెలియదు. నిద్రలకి వేసుకొని వచ్చేసినాం. అట్లుంటుంది మనతో. కానీ సరే, అప్డేట్ అయితే సైడ్కి పోతున్నాము. మీకు మీతో మాట్లాడుకోవద్దు. గాయస్, ఇక్కడ ముందర ఒక పొగ కనిపిస్తుంది, చూపిస్తాడండి. అగో అక్కడే మట్టుకోబోతున్నట్టుంది అనుకోకండి. అక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పొగ అట్లా వస్తుంది. ఏదో కంపెనీ ఇదంతా ఏదో ఫ్యాక్టరీ ఉంది. ప్రజెంట్ వచ్చేసి మేము హోస్పేట యువతలో ఉన్నాం, కొప్పల దగ్గర ఉన్నాం. ప్రజెంట్ కొప్పలకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఆ క్రాక్స్ నిన్న ఉండడంట 300 అందరికి చూపించుకుంది. నాకు కొత్తవని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. వానికి అని పేరు లడ్డు చూడండి. వాడు ఒకటే మొత్తుకుంటున్నాడు, కొత్త తెచ్చుకున్నా అని. లడ్డు హాయ్. గాయ్స్, అక్కడ తుప్పోల్లో నుంచి సూర్యుడు బయటికి వస్తున్నాడు. హల్లగిరి దగ్గర అయితే ఫేస్ వాష్ అయితే వేసుకున్నాం. మన వాళ్ళు అక్కడ కడుక్కుంటున్నారు. ఇంకా బాయ్, ఫేస్ వాష్ చేసుకున్నా అయిపోయిందా? ఫేస్ వాష్ అయితే వేసుకున్నాం బాయ్. తిరిగి మళ్ళీ లగేజ్ బ్యాగులో పెట్టేస్తున్నా. ఇగో మా సంసారం బయటికి వెళ్తే ఎట్లుంటుంది అంటే, ఇక ఒక్కసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే మురుదేశ్వర్ రీచ్ అయిపోయినాం. ఒక్కసారి వ్యూ చూడండి, సముద్రం పక్కనే గుడి ఎంత బాగుందో. మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాం. ఇట్లా లోపలికి ఎంట్రన్స్లో వెళ్ళాలి. మీకు ఒకసారి లోపల కూడా చూపిస్తాను. ప్లేస్ అయితే మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్లో దారి. ఇక్కడ శివుడు కనిపిస్తుంది కదా, స్టాచ్యూ పెద్దగా ఉంటుంది, పైకి ఎక్కి చూడొచ్చు. మనం వచ్చేసి లైన్లో నిలబడడం దర్శనానికి. పబ్లిక్ బాగానే వచ్చారు మేము వెళ్ళినప్పుడైతే. మెయిన్ గుడి శివయ్య అయితే దర్శించుకున్నాం. గుడి ఎంకిల్నే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ కూడా అన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మేము. మా బావ అయితే మంచిగా మొక్కుతున్నాడు, తొందరగా పెళ్లి కావాలని. జై శ్రీరామ్. కనిపించిన అన్ని దేవుళ్ళని మొక్కుకుంటా అన్ని వెళ్ళిపోయినాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గోల్డెన్ది, స్వామివారి గోల్డెన్ రథం ఉంది. కంప్లీట్ గోల్డ్ అది. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదాలు అయితే తీసుకున్నాం. ప్రసాదాలు తీసుకొని బయటకు అయితే వెళ్తున్నాం. లుంగి కష్టాలు మా వానికి ఇట్లా వచ్చినాయి. సరిగా రాక ఇబ్బంది పడుతున్నాడు అడిగాడు. మా వాళ్ళ తిప్పలు అయితే మామూలుగా లేవు, పంచల తిప్పలు. మన పంచ మన కట్టుకోనికి రాక ఎట్లా కట్టుకున్నాడు అడిగాడు. చాలా కష్టాలు పడుతారు ఫ్రెండ్స్, మామూలు కష్టాలు కాదు. పైకి వెళ్తే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం పైకి వెళ్ళినాక ఎట్లుంటుంది సిచ్యువేషన్. లైన్ అయితే ఉంది లిఫ్ట్లో పైకి వెళ్ళడానికి. మన వాళ్ళు ఫోన్లో బిజీ అయిపోయారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాం. మొత్తం 18 ఫ్లోర్స్ ఉంది. లిఫ్ట్లో పైకి వెళ్ళినాక మీకు మొత్తం 4 సైడ్స్ విండోస్ ఉంటాయి. మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు శివుడు క్లారిటీ కనిపిస్తున్నాడు. ఇక్కడ సైడ్ శివుడు, బ్యాక్ సైడ్ సముద్రం. ఒకసారి వ్యూ చూసుకోవచ్చు మీరు. ఈ వ్యూ వచ్చేసి విండోలా, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకో విండో నుంచి మనం తీసిన వీడియోది. మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది అంతా సముద్రం. అక్కడ బీచ్ అంతా, అక్కడ పడవలు వెళ్తున్నాయి. ఇవి వచ్చేసి ఇక్కడ మనము వెహికల్స్ పార్కింగ్ కూడా వేసుకోవచ్చు. సముద్రం దగ్గర, బీచ్ దగ్గర అందరు నార్మల్గా
స్విమ్మింగ్ చేయడానికి ఇక్కడనే వచ్చి ఆపుతారు వెహికల్స్. మనకి ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ మనం ఎంట్రన్స్ రోడ్డు. మనం ఈ రోడ్లో నుంచి వచ్చినాము. వ్యూ అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. పక్కన సముద్రము. ఇక్కడ ఫ్లోటింగ్ బోట్ కూడా ఒకటి ఏర్పాటు చేసిరు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగోండి ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ బోట్. ఒకసారి వైజాగ్లోనేమో తెగిపోయింది సంథింగ్ చేస్తుంటే అన్నారు. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ బోర్డు. మనకు అలలు వస్తుంటే అలలపై నుంచి బోర్డు కూడా అట్లా పైకి లేస్తుంటుంది. ఇంకైతే దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. లిఫ్ట్ కూడా ఎక్కేసినాం పైకి. మన వాళ్ళు చెప్పులు అక్కడ వేసుకొచ్చుకుంటారు. పాషాబాయ్ అయితే ప్రసాదాలు పట్టుకున్నాడు ఇంటికి తీసుకుపోతాని. ఇవ్వకపోతే ఎత్తా పాషాబాయ్ని సంగతి. నెక్స్ట్ అయితే జర్నీ స్టార్ట్ టు గోవా. అంతేనా? ఎట్లా ఉంది మీ ఫీలింగ్ మా పాషాబాయ్? వేరే అండి. పీస్ఫుల్ ఉందా? ఏముంది చెప్పురా ఆయన, అడవి మనిషి లాకుండాకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనది గోవా పార్ట్ 2 అయితే వీడియో పెడతాను. గోవాలో మనం ఎక్కడికి వెళ్ళినాం, ఏమేమి చేసినాం, క్యాష్నోకి వెళ్ళింది, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.